వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. కాశ్మీర్లోని పెహల్గా సమీపంలో జరిగిన ఉగ్ర దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందారు. ఆయన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఈ నెల 18వ తేదీన చంద్రమౌళి ఆయన భార్య నాగమణితో కలిసి ఈ కాశ్మీర్ వెళ్ళారు. సో నిన్న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ ఉగ్ర దాడిలో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్లో విషాద ఛాయలు అయితే అలముకున్నాయి. సో మన దగ్గర కొందరు ఈ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి చంద్రమౌళి గారి ఏదైతే నివాసం ఉంటున్నారో ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ ఘటన చాలా దురదృష్టకరం. మీ అపార్ట్మెంట్లో ఆయన నివసిస్తున్నారు, ఎలా ఉండేవారు సార్? చాలా సోషబుల్గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అండి. ఆయన వైస్ ప్రెసిడెంట్. ఈ అపార్ట్మెంట్ మీటింగ్స్ అవి జరిగినప్పుడు కీన్ ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు అపార్ట్మెంట్ ఇష్యూస్ డెవలప్మెంట్కి. ఈ మధ్య సీసీటీవీలు రిపేర్కి కూడా వాళ్ళకి తెలిసిన ఆయన ఇంట్లో రెంట్కు ఉండే అతనితో చేయించాము. వన్ డే వాకింగ్లో కలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన కూడా హార్ట్ అటాక్ పేషెంట్, మన పేషెంట్లో చేశారన్నారు. మామూలు ఆయన అసోసియేషన్కి కూడా వాళ్ళ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఏదో పోస్ట్ ఉన్నట్టు ఉంది. ఆ మీటింగ్లకి అట్లకి వెళ్ళి వచ్చి రోజు హెడ్ ఆఫీస్ ఇక్కడే కదా, స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మధ్యాహ్నం పూట వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటారు సార్? అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా సోషబుల్గా ఉండేవారు అన్నాను. అంటే టూర్కి రెగ్యులర్గా వెళ్తుంటారా? మీకు ఏమైనా చెప్పడం జరిగింది సార్? టూర్ రెగ్యులర్గా ఏమి వెళ్ళరు. ఆయన 6 months బ్యాక్ యూఎస్ వెళ్ళారు. వెళ్ళి మా అబ్బాయి మ్యారేజ్కి కూడా రాలేకపోయానని అన్నారు. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత 3 నెలలకి వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఇక్కడ ఉంది. మొన్న 15వ తారీఖున వెనక్కి పంపించారు. అక్కడ వరకు తెలుసు. తర్వాత నేను విజయవాడ వెళ్ళాను. వెళ్ళే ముందు ఆయన ఫోన్ చేసి చెప్పాను, ఇటు వెళ్తున్నానని, కాస్త అపార్ట్మెంట్ అది చూసుకుంటూ ఉండండి అని. సీసీటీవీలు వాచ్మెన్ మీద నిఘా పెట్టింది అంతే. తర్వాత ఆయన ఈ టూర్కి వెళ్ళేటప్పుడు నాకు ఐడియా లేదు. వచ్చేసరికి ఇతను వాచ్మెనే చెప్పాడు, పైన ఆయన ఏదో క్యాంప్కి వెళ్ళారండి, వారం రోజుల్లో వస్తూ ఉన్నారు అని. అంటే జనరల్గా కార్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కార్లో పార్వతీపురం వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రాపర్టీస్ అయ్యి అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళారు అనమాట. ఎక్కడ సార్ ఆయన సొంత రేవు? పార్వతీపురం ఉన్నారండి. వాళ్ళ వైఫ్తో వీళ్ళతో తెలియదు కానీ. 2 పిల్లలు సార్? అవును, 2 అమ్మాయిలు యూఎస్లోనే ఉంటారు. మీకు ఈ వార్త విషయం ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ 7, 6:30గా 10 TV వాళ్ళు వచ్చారు. నమ్మలేదు చెప్తే. ఆయన ఫోటో చూపించి ఐడెంటిఫికేషన్ అడిగారు. ఈయనేనండి నన్ను, రిలయబుల్లేనండి, మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. ఫ్యామిలీతో పాటు వెళ్ళారు సార్ ఆయన? అవును, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ ఆయన వెళ్ళారంట. తర్వాత ఇంకెవరో 2 ఫ్యామిలీస్ కూడా కలిపి మొత్తం 6 వెళ్ళారని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ మన టీవీ వాళ్ళు చెప్పడమే. 6 వెళ్ళారు. 6లో ఈయన ఎక్స్పైర్ అయ్యారు. ఇంకొక ఆయన ఎవరు హైదరాబాద్ ఆయన అయ్యారు. మొత్తం 27 మంది అటాక్ గురయ్యారు అన్నారు. ఏ ఫ్లోర్లో ఉంటారు సార్ ఆయన? 5th floor అండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 3 years. 3 years బ్యాక్ కొనుక్కున్నారు ఆయన. అదే చంద్రమౌళి గారి కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఈ వార్త విషయం ఎలా తెలిసింది? ఉదయం మీరు లేచి కాఫీ తాగుతున్నాను సార్. ఈలోపు మా మిస్సెస్ కిందకి వెళ్ళి వచ్చేసరికి ఇలాగ మీ అన్నీగా ఫోటో వచ్చింది అన్నాండి. టక్కున మా అబ్బాయి స్విచ్ ఆన్ చేశారు టీవీ. చూసరికి ఇలాగా డాడీ ఇలాగలా పెదనాన్నగారు చనిపోయారని చెప్పారండి. అదేంటే పెదనాన్న చనిపోయారు ఏంటంటే గబుకు మీరు చూసాను క్లియర్గా. వాడు వివరంగా చూసి చెప్పాడండి. ఆ ఆందోళన చూసి గబుకుని నాకు బీపీ షుగర్ ఉంది సార్. అటుకు మా కుల వాళ్ళందరికీ, స్నేహితులకి, మా బ్యాంక్ స్టాఫ్ వాళ్ళందరికీ, కొంతమందికి నేను ఫోన్ చేశాను సార్. చూసి గబుకుని ఆతృత మీద మా మిస్సెస్, మా పాప వస్తుందండి ఈరోజు 9 నుంచి అండి. మా మిస్సెస్ అక్కడ నుంచి గబుకుని ఆతృత నేను మా అబ్బాయి కలిసి వచ్చామండి ఇక్కడికి. ఆయన ఎందులో పనిచేసేవారు? ఎస్బీఐ సార్. అవును సార్, మేనేజర్ సార్. రిటైర్ అయిపోయి సేమ్ టు అండి. నాకు అతనికి నాకు 6 నెలలు తేడా సార్, 1 year తేడా సార్. లాస్ట్గా మీరు ఎప్పుడు మాట్లాడారు ఆయనతో? పెన్షన్ మీటింగ్స్ అవుతుంటాయండి స్టేట్ బ్యాంక్ సంబంధించినవి. ఆ మీటింగ్లోని మార్చిలోని కలిశారు. మెడిసిన్కి వెళ్తాను సార్. ప్రతి నెల మెడిసిన్కి జోనల్స్కి వెళ్తాను. వెళ్తే నాకు ఫ్యామిలీ మ్యాటర్ కదండి. స్వయాన్ని మా మేనగోళ్ళ హస్బెండ్ కదండి. ఎలాగున్నా అన్ని కర్షకులు అడుగుతారండి. అందరు బాగున్నారని అంటానండి. సరే ఆరోగ్యం జాగ్రత్త అని అంటారండి. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు అంటారండి. అలాగే చెప్తుంటానండి. నా ఎక్కడ, ఏ ఊరు, సొంతూరు ఎక్కడ? నేను గాజువాకలో ఉంటున్నాను సార్. అయింది ఆయన అయితే శ్రీకాకుళం సార్. మాది పార్వతీపురం సార్. ఇక్కడే సెటిల్ అయ్యాము సార్ మేము. అది పరిస్థితి. అందరూ ఇక్కడే ఉంటారండి? నాకు 2 పాపలు, బాబండి. ఆయనకి 2 పాపలు సార్. 2 పాపలు అమెరికాలో సెటిల్ అయ్యారు. చాలా మంచి అతను, మంచి హెల్ప్ లైన్ సార్. ఎవరికైనా ఉపకారం చేస్తారు. ఇది లైన్ అని చెప్తారు సార్. టూర్కి వెళ్ళే ముందు చెప్పారా కుటుంబ సభ్యులతో ఏమన్నా ఇలా ఊరు వెళ్తున్నామని, ఇలా కాశ్మీర్ వెళ్తున్నాం? వాళ్ళు క్యాంప్ వెళ్తే నాకేం తెలియదు సార్. మామూలు ఉదయం టీవీ చూసి మా అబ్బాయి నాకు డాడీ కేకేశారండి. ఏమైనా అంటే గబుకుని ఇది పరిస్థితి గబుకుని చూసి
ఈ లోపు మా మేనగోళ్ళు మధుర వాళ్ళు ఉంటుందండి, ఇంకో మేనగోళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఇది మా పాపలకి మా చిన్న పాప కోయంబత్తూరులో జాబ్ చేస్తుంది, మా పాపకి మా పెద్ద పాపకి అక్కడక్కడ వాళ్ళకి వచ్చి చెప్పి నేను కంగారుగా ఇలా బయలుదేరి వచ్చాను సార్. వీరికి విచిత్రం అండి ఇది, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అతనికి జలుబు కాదు, జ్వరం కాదు, ఏమి కాదు, కానీ ఏటో మరి అక్కడ టాకింగ్ అక్కడ అలాగ ఘోరంగా చంపేశారు సార్. నిజంగా అనుకోడు, కానీ ఇలాగా ఊహించలేదు సార్ నేను. చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు వస్తున్నారు, అందరు భారతపురం, బొబ్బిలి, తర్వాత శ్రీకాకుళం, అందరూ లోకల్ ఎక్కువ వైజాగ్లో ఉన్నారు, అందరూ బయలుదేరుతారు. సో సార్, ఈ చంద్రమౌళి గారి మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? సార్, మేము పాండురంగపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్స్. నేను ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీగా చేశాను. మేము ఎవ్రీడే పార్క్లో షటిల్ ఆడుతూ ఉంటాము. పోలీసు వాళ్ళు వచ్చి ఇలా పాండురంగపురం వాళ్ళు ఎవరో చనిపోయారంట కాశ్మీర్లో, మీకు ఏమైనా తెలియదన్న. యాక్చువల్గా ఐఎమ్ క్వైట్ ఆపోజిట్ ది అపార్ట్మెంట్, నాకే విషయం తెలియదు. మార్నింగ్ షటిల్ ఆడి అయిపోయి వచ్చిన తర్వాత పోలీస్ సార్కి ప్రెస్ పీపుల్ ఉన్నారు, ఏంటంటే అడావిడ అంటే చంద్రమౌళి గారు. అయ్యో చంద్రమౌళి గారు ఏంటి, ఈ మధ్య 10 days బ్యాక్ మా ఇంట్లో పూజ అయింది, ఫ్యామిలీతో వచ్చారు, సరదాగా ఎంజాయ్ చేసాం, ఎవ్రీడే వాకింగ్లో ఎదురవుతూ ఉంటారు, కలుస్తూ ఉంటాము, కార్డియల్గా పలకరిస్తారు, ఎస్బీఐలో సర్వీస్ చేసి ఆయన రిటైర్ అయ్యారు, ఆయన కుమార్ రాజా గారి క్లోజ్ రిలేషను, ఆయన ఈసీ మెంబర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, మాకు పాండురంగపురంలో వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ అవర్ సొసైటీ. వాళ్ళ ఫ్యామిలీకి ఇలా జరిగిందేంటి, వీళ్ళు అమ్మాయిని అమెరికా దిగబెట్టి వాళ్ళు యాత్రకని, చార్ధామ్ యాత్రకని వెళ్ళి ఇలా చనిపోవడం అనేది, ఈ టెర్రరిస్టుల అటాక్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మేము అంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇటువంటి టెర్రరిస్టుల మీద, టూరిస్టుల మీద టెర్రరిస్టులు అటాక్ చేయడం అనేది చాలా భరించలేని నిజం అయిపోయింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గట్టిగా యాక్షన్ తీసుకొని ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీకు ఎంతకాలంగా తెలుసండి ఆయన? 4 years. 4 years నుంచి రెగ్యులర్గా మీతో కాంటాక్ట్? రెగ్యులర్గా టచ్లో ఉంటారు, పలకరిస్తుంటారు. వాకింగ్ మార్నింగే నేను 6 o'clock నేను షటిల్కి వెళ్తాను, ఆయన వాక్కి వస్తారు, ఎదురవుతారు, జస్ట్ స్మైల్. ఏదైనా అకేషన్స్ అయితే కలుస్తాం ఇక్కడ, కానీ మా ఇంట్లో ఆపోజిట్ హౌస్ అయినది. మీకు ఇలా టూర్ వెళ్తున్నట్టు విషయం ఏమైనా తెలుసా అండి? అస్సలు తెలియదు. ఎందుకంటే సిటీస్లో ఎలా ఉంటుందంటే, విలేజెస్లో అయితే చిన్న విషయం ఊరందరికీ తెలుస్తుంది. సిటీస్లో ఎవడ కాంపౌండ్ వాళ్ళు వాడిది, ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తారో ఎవరు చేయం. నేను కూడా నిన్న విజయవాడ వెళ్ళాను, నైట్ వచ్చాను, 12 గంటల ట్రైన్కి వచ్చాను. అలాగే ఇండివిజువల్ లైఫ్లో ఎవరు కూడా, నైబర్స్ కూడా పట్టించుకోవాలి. కనీసం వాళ్ళు వెళ్తున్నాం, క్యాంప్కి వెళ్తున్నామని మన అపార్ట్మెంట్ సెక్రటరీగానే చెప్పారో లేదో కూడా తెలియదు. ఏంటంటే ఫ్యామిలీలో ఏమైనా ఉంటే అలా వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, అలా కూడా. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సో చెప్పండి, చంద్రమౌళి గారితో మీతో ఎలా ఉండేవారు ఇక్కడ? సార్ అందరితో కూడా బాగానే ఉండేవారు. క్యాంప్ వెళ్ళే ముందు సుధాకర్ క్యాంప్ వెళ్తున్నాను అని అన్నారు. సరే అయితే జాగ్రత్త సుధాకర్ అని చెప్తే బిస్కెట్స్ అవి ఉంటే పిల్లలకి ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి 1 వారం రోజులు వస్తాను సుధాకర్ క్యాంపు, జాగ్రత్త, పిల్లలు కూడా రోడ్డు మీద వదలకో, కార్లు కూడా స్పీడ్గా వచ్చేసి నువ్వు ఇక్కడ అలా ఉండిపోతావు కదా, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇబ్బంది, 1 వారం రోజులు వస్తాను జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం రిపోర్ట్స్ వీళ్ళందరూ వచ్చేసరికల్లా చనిపోయారనే విషయం నాకు తెలియదు. ఫోటో చూపించారు, మీ సారా అని అడిగారు. మా సారా అన్నాను. అదే క్యాంప్ వెళ్ళి వస్తానని చెప్పి చనిపోయారు అంటున్నారు ఏంటండి నన్ను. నిజంగానమ్మా అన్నారు వాళ్ళు. అనేసరికి సడన్గా షాకింగ్ అయిపోయింది. ఓకే, అంటే పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తారు, అన్ని విషయాలు కూడా సార్ చాలా బాగుంటుంది. పర్లేదు, అలాగుండే ఇలాగుండే పిల్లలతో ఉన్న చిన్న పిల్లలతో జాగ్రత్త సుధాకర్, అన్ని విషయాలు కూడా చాలా మంచిది. ఏదో అత్యంత అవసరమైతే కానీ బయటకు వెళ్తే లేకపోతే వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ సారాలు వచ్చి 3 సంవత్సరాలు అవుతుందంట, నేను ఇక్కడికి వచ్చి 7 నెలల్లో అవుతుందంట. మీరు దగ్గర నుండి చూసారు ఆయన్ని? చాలా మంచి వ్యక్తి సార్. సార్ అయితే మేడం, వాళ్ళ పిల్లలు, మనవరాలు అందరూ కలివిడిగా ఉంటారు అందరితోటి. సో ఆయన ఈ కాశ్మీర్ ట్రిప్కి వెళ్తున్నట్టు మీకు చెప్పారా? వెళ్తున్నప్పుడు మీతో మాట్లాడారు? క్యాంప్ వెళ్తామన్నారు. క్యాంప్ వెళ్తున్నాం సుధాకర్, 1 వారం రోజులు జాగ్రత్తమ్మా, మొక్కలు కొంచెం వాటర్ వేసుకో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళారు. మరి ఎక్కడికి ఏంటంటే మనకి ఫుల్ డీటెయిల్స్ అడగకూడదు కదా, వాచ్మెన్ గారు ఎక్కడ వెళ్ళేటప్పుడు చెప్తారు, మనం 12 రోజు వస్తామని చెప్తాం. ఏమైనా లెటర్స్ ఏమైనా వస్తే అలాంటప్పుడు వాళ్ళకి ఓటీపీ లేట్ చెప్పాలంటే మనం ఫోన్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేయం. ఇప్పుడు జనరల్గా ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? ఉదయం ఈ రిపోర్ట్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు మాత్రం నాకు తెలిసింది.
సో ఒకసారిగా అంటే మీతో అంటే మీరు రోజు చూసే వ్యక్తి ఇలా టీవీలో ఇలా జరిగిందనే విషయం తెలిసాక మీకు ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతుందంటే చాలా చాలా బాధగా ఉంది. ఎవరైనా చనిపోతారు కామన్ కానీ అలా చనిపోతారు అనుకున్నాం. చాలా బాధగా ఉంది. చాలా చాలా స్మూత్ సార్, చాలా స్మూత్. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడి వారిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనలో విశాఖకు చెందిన చంద్రమౌళి కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ దాడిలో చనిపోయినటువంటి చంద్రమౌళి మృతదేహం విశాఖకు బుధవారం రాత్రి 10 గంటలకు చేరుకొనుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విశాఖ చేరుకొని రాత్రి 10 గంటలకు చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించనున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని కూడా చెప్పేందుకు ఆయన విశాఖ వస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.